వెల్కమ్ టు ఫస్ట్ టెక్ న్యూస్ ఆఫ్ అవర్ ఛానల్. ఈ రోజుల్లో టెక్ న్యూస్ అంటే న్యూ ఫోన్ లాంచ్లు మాత్రమే కాదు, మన డైలీ లైఫ్ ని క్వైట్లీ చేంజ్ చేసే డెసిషన్స్ కూడా టెక్ న్యూస్ లోనే వస్తాయి. అలాంటి 3 ఇంపార్టెంట్ టెక్ అప్డేట్స్ ఈ రోజు మనం సింపుల్ గా మాట్లాడుకుందాం. ముందుగా ఇంటర్నెట్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన చేతిలో ఫోన్ ఉన్నా ఇంటర్నెట్ లేకపోయినా ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ ఒక పెద్ద డెసిషన్ తీసుకుంది. 6 GHz స్పెక్ట్రమ్ ని ఫ్రీ యూసేజ్ కి ఓపెన్ చేసింది. అంటే ఏమిటి అంటే మన ఇంటి వైఫైని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లే ఛాన్స్ ఇది. ఇప్పటి వరకు మనం యూజ్ చేస్తున్న వైఫై 2.4 GHz స్పెక్ట్రమ్ లేదా 5 GHz స్పెక్ట్రమ్ మీద రన్ అవుతుంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే మన వైఫైని 6 GHz స్పెక్ట్రమ్ మీద ఫ్రీ యూసేజ్ కి ఓపెన్ చేసింది. అంటే మనం ఇంట్లో వైఫై యూజ్ చేస్తున్నప్పుడు ఇకపై యూట్యూబ్ వీడియోస్ బఫర్ అవ్వవు, గేమ్స్ ల్యాగ్ అవ్వవు, రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు స్టక్ అవ్వదు. ఇది ఇప్పుడు ఉన్న కరెంట్ రూటర్స్ అన్నిటికీ సపోర్ట్ చేయవు. ఫ్యూచర్ రూటర్స్ అండ్ ఫ్యూచర్ మొబైల్ ఫోన్స్ కి సపోర్ట్ చేస్తాయి. ఇది కొత్త మొబైల్ నెట్వర్క్ కాదు, 5Gకి రీప్లేస్మెంట్ కాదు, మన వైఫై ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే అప్గ్రేడ్. ఇప్పుడు చేంజ్ కనిపించకపోయినా 2 to 3 years తర్వాత ఇంత స్మూత్ వైఫై ఎలా వస్తుందని మనమే సర్ప్రైజ్ అవుతాం. ఇప్పుడు సెకండ్ గవర్నమెంట్ రిలేటెడ్ టెక్ అప్డేట్ ఏంటి అంటే యూపీఐ పేమెంట్స్ గురించి. ఇప్పుడు గవర్నమెంట్ యూపీఐ పేమెంట్స్ మీద ఎందుకు ఫోకస్ పెడుతుంది అంటే క్యాష్ క్యారీ చేయడం తగ్గిపోయింది, యూపీఐ స్కాన్ చేసి పే చేయడం ఎక్కువైపోయింది. స్మాల్ షాప్స్ నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు సేమ్ సిస్టమ్ ఫాలో అవుతున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. యూపీఐ కంప్లీట్లీ నెట్వర్క్ మీద డిపెండ్ అవుతుంది. నెట్వర్క్ వీక్ అయితే పేమెంట్ స్టక్ అవుతుంది. గవర్నమెంట్ ఇప్పుడు స్లోగా ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి వర్క్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఫ్యూచర్ లో ఇంటర్నెట్ వీక్ అయినా కూడా యూపీఐ పేమెంట్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది నిజంగా ఒక గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పాలి. థర్డ్ గవర్నమెంట్ రిలేటెడ్ టెక్ అప్డేట్ ఏంటి అంటే సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ గురించి. మన జీవితంలో మనందరికీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మనం ఏదైనా ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే జిరాక్స్ తీసుకురండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురండి అని అందరికీ అడుగుతూనే ఉంటారు. గవర్నమెంట్ దీన్ని స్లోగా చేంజ్ చేస్తుంది. డిజిలాకర్ ని ఇంకా స్ట్రాంగ్ గా పుష్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే డిజిలాకర్ అంటే ఒక గవర్నమెంట్ యాప్, డాక్యుమెంట్ స్టోర్ చేసే ప్లేస్ అని మనందరికీ ఐడియా ఉంది. పై మనం ఎలాంటి ఇంటర్వ్యూస్ కి వెళ్ళినా మన ఫైల్ బ్యాగ్ ని క్యారీ చేయకపోయినా ఓకే, మన మొబైల్ డిజిలాకర్ లో ఉన్న డాక్యుమెంట్స్ చూపిస్తే సరిపోతుంది. యాప్ లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ డైరెక్ట్ గా ఇష్యూ చేసే డాక్యుమెంట్స్. నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్ కి సర్టిఫికేట్స్ ఫైల్ అనే కాన్సెప్ట్ ఉండదు. అన్ని ప్రూఫ్లకి ఫోన్లో ఈ ఒక్క యాపే ఐడెంటిటీ. ఇప్పుడు ఈ 3 అప్డేట్స్ ని మన జీవితంలో ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. వైఫై స్పీడ్ పెరగడం వలన మన వర్క్ ఈజీ అవుతుంది. ఇంటర్నెట్ మీద డిపెండ్ అయ్యే పనులు స్మూత్ గా కంప్లీట్ అవుతాయి. టైం వేస్ట్ తగ్గుతుంది. యూపీఐ పేమెంట్స్ వితౌట్ నెట్వర్క్ వలన ఫేక్ నోట్స్ బాధ తగ్గుతుంది. నోట్స్ ఒరిజినలా కాదా అనే డౌట్ ఉండదు. మనీ హ్యాండ్లింగ్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. అండ్ డాక్యుమెంట్స్ డిజిలాకర్ లో ఉండటం వలన ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోతాయేమో అనే ఫియర్ తగ్గుతుంది. డాక్యుమెంట్స్ ఎనీ టైమ్ అండ్ ఎనీవేర్ యాక్సెస్ చేయొచ్చు. గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్స్ మనకి డైరెక్ట్ గా కనిపించకపోయినా మనం డైలీ ఫీల్ అవుతూ ఉంటాం. మన లైఫ్ ని బెటర్ చేసుకోవాలంటే మనం టెక్ అప్డేట్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సింపుల్ టెక్ అప్డేట్స్ ఇంకా కావాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి ఫాలో చేయండి. ఇంతే క్లారిటీతో మళ్ళీ ఇక్కడే కలుద్దాం.